కవితకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు. ఏప్రిల్ 23 వరకు జైల్లోనే. కోర్టు అనుమతితో కవితను కలిసిన భర్త మామ. మరోవైపు కేసుతో సంబంధం లేదని కవిత మొబైల్ నెంబర్లు డిస్ప్లే చేస్తారు. జడ్జికి 4 పేజీల లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత అంటూ ఒకరు చూస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు బిడ్డను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేకపోవడం చాలా బాధాకరం. వాస్తవంగా నిజంగా కూడా అంటే కొడుకు తన బిడ్డ ఎవరైనా కానీ ఎంత తప్పు చేసినా కానీ వాళ్ళు ఒక తండ్రికి బిడ్డనే, ఒక తండ్రికి కొడుకే వాస్తవంగా. కానీ ఎంత తప్పు చేసినా కానీ ఆ ప్రేమ, కన్న ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ కేసీఆర్ అనేవాడికి ఎలాంటి సెంటిమెంట్స్ లేవు, కేవలం తన అధికారం తప్ప ఎలాంటి అది కూడా లేదు. మరి నిజంగా కన్న తండ్రి కనుక నిజంగా బిడ్డపైన ప్రేమ ఉంటే కనుక ఢిల్లీకి వెళ్ళి మరి కలవాలి కదా కవితను. ఎందుకు కలవలేదు? అంటే బిడ్డపై ప్రేమ లేదా, కొడుకుపై ప్రేమ లేదా, కేవలం అధికారం అంటే మొక్క తప్ప వేరే ఏది లేదా? అంటే అధికారం కోసం అర్రులు చేస్తారు తప్ప ఈరోజు కనీసం సొంత బిడ్డను కొడుకును కూడా పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడంటే కేసీఆర్ ఏ విధమైనటువంటి దుర్మార్గుడో, ఏ విధమైనటువంటి దోకేబాజో ఒక్కసారి అర్థం చేసుకోండి. సొంత బిడ్డపైన ప్రేమ చూపలేని వాడు తెలంగాణ ప్రజలపైన ఎలాంటి ప్రేమ చూపిస్తాడో ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా బాధాకర విషయం వాస్తవంగా. కేసీఆర్కు సెంటిమెంట్స్ లేవు, ఏవి లేవు, కేవలం తనకు అధికారం ఉందా లేదా గంతే, అద్దప్ప ఇంకో అది అయితే కనబడతలేదు వాస్తవంగా. నెక్స్ట్ వెలుగు. 4 రోజులు వానలు. సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకు పంటలు. రైతుల్లో ఆందోళన. తగ్గిన టెంపరేచర్లు. మెజార్టీ జిల్లాలో 40 డిగ్రీల లోపే అంటూ ఒకరిని చూస్తాం. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లు అట. బాబా మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లు తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు. ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం. బ్యారేజ్లను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లో మార్పులు. సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు. ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు అంటూ ఒకరిని చూస్తాను. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత. కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టే అంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. ఆయనకు ఇప్పట్లో బెయిల్ అయితే కనబడతలేదు. సిఈసికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం. 24 గంటల పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది రావద్దు అంటూ మొత్తానికి రేవంత్ రెడ్డి కొంత ఫోకస్ పెడుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ స్టూడెంట్ మృతి అంటూ ఒకరిని చూస్తాం. బీఆర్ఎస్ మీటింగ్కు హాజరైన 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ గురించి మెదక్ సంబంధించినటువంటి న్యూస్.